త్యాగం వల్ల ఆనందం ఉంది కానీ భోగం వల్ల ఆనందం లేదురా అబ్బాయి అని చెప్పిన వేదం పుట్టిన భూమిలో పుట్టాడు. త్యాగేనైకే అమృతత్వమానసు, త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగం వల్ల మాత్రమే నువ్వు అమరత్వాన్ని పొందగలుగుతావు. 27 ఏళ్ల వయస్సులో ఏం పుట్టిందమ్మా మహానుభావుడికి త్యాగం చేయడానికి? సీతారామరాజుని చూడగానే క్షమించవయ్యా అని కాళ్ళ మీద పడ్డాను. క్షమించవయ్యా, మా కోసమా నువ్వు త్యాగం చేసింది? పైగా ఆయన చేసిన పోరాటం ఏమైనా అర్థమా పర్థమా? ఆయన చేతిలో విల్లంబులు తప్పితే ఏం లేవా? పోరాడేది బ్రిటిష్ వాళ్ళతోనా? వాళ్ళ చేతుల్లో తుపాకులు ఉన్నాయా? కాల్చేస్తారని తెలియదా? పోలీస్ స్టేషన్ల మీద దాడా? పోలీస్ స్టేషన్లో ఏముంటాయేమో, పాకుండలు ఉంటాయా, తుపాకులు ఉంటాయా? అక్కడ కాల్చేస్తారని తెలియదా? అన్నీ తెలుసుండి 27 ఏళ్ల వయస్సులో ఆయన బలైపోయాడు అంటే ఈ దేశం బాగుండాలి, ఈ దేశం బాగుండాలని కదా. ఈ దేశం బాగుందా? ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. దేశం బాగుందా? ఈ రోజైనా పొద్దున్నే పేపర్ చదవండి అమ్మా, దేశం ఎలా ఉందో మీకే తెలుస్తుంది. ఇంజనీరింగ్ పుస్తకాలు చదువుకుంటూ కూర్చోవడం కాదు, పేపర్ చదవండి, వార్తలు తెలుసుకోండి. సెల్ ఫోన్ పైకి తిప్పేసి సంచలన దృశ్యాలు కాదమ్మా, పాలు లేకుండా చచ్చిపోయిన పిల్లల దృశ్యాలు అవి చూడండి. దేశం ఎలా ఉందో తెలుస్తుంది. రోజంతా కష్టపడి ఆటో నడిపినా దాని అద్దెకు కూడా సరిపోకుండా డబ్బులు రాకుండా యాతన పడుతూ ఉంటారు ఆటో డ్రైవర్లు. భీమవరం స్టేషన్ దగ్గర వాడి బతుకు చదవండి, మీకు దేశం అర్థమవుతుంది. మన విద్య మొత్తం, మన ధనశక్తి మొత్తం, మన విద్యాశక్తి మొత్తం, మన శారీరక శక్తి మొత్తం దేశం కోసం వినియోగం కాకపోతే మన జీవితాలు దండగే, మన చదువులు దండగే, మొత్తం అని దండగే. అది సీతారామరాజు మనకి ఇచ్చిన సందేశం. 27 ఏళ్ళు మాత్రమే బతికాడు, చనిపోయి కూడా 100 ఏళ్ళు అయింది కదా. ఇంకా ఇప్పుడు ఈ సభ జరుపుకుంటున్నామంటే ఆయన మిగిలాడా, మనం మిగిలామా? ఆలోచింతురుగాక మేనలు, ఆలోచింతురుగాక. ఇది త్యాగం. అందుకోసం సుబ్బారావు గారు అంతే, వాళ్ళ అమ్మ బోధకాలతో ఉంది. పాపం అతిథులు వస్తారు, అయ్యో 10 మందికి వండి పెట్టాలి, మా అమ్మకి బోధకాలు, ఇంతలావు కాలు వాచిపోయి, అదేదో ఒక రకం దోమ కొట్టడం వల్ల వచ్చింది ఎలాగైనా రాని, తగ్గాలి కదా. డాక్టర్ ఉన్నది ఎలా వచ్చిందో చెప్పాలి, అంతేకాదు తగ్గించాలి కూడా. లేని దాని కొరికే కారణాలు చెప్తే ఎలాగా అని ఆయన ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడే ముందు బోధకాలకి మంది కనిపెట్టాలి మా అమ్మ కోసం, తర్వాత మిగిలిన విషయం అని దాని మీదే ఆయన పరిశోధనలు చేసి టెట్రాసైక్లిన్ అనే అద్భుతమైన మందుని కనిపెట్టి జాతి మొత్తానికి బోధకాలు నివారణ చేసిన వాడు మహానుభావుడు యల్లాప్రగడ సుబ్బారావు. అమెరికా ఫిస్కే, ఆంధ్ర సుబ్బారావు కలిసి పరిశోధన చేశారు. ఫిస్కే సుబ్బారావు మెథడ్ అన్నారు. అంతేకాదు టెట్రామైసిన్, యాక్ట్రోమైసిన్ ఉన్నట్టు, స్టెప్టోమైసిన్ ఉన్నట్టే ఆయన ఒక మందు కనబడితే దానికి సుబ్బామైసిన్ అని పేరు పెట్టారు. సుబ్బా అనే సుబ్బారావు పేరులో సుబ్బా తీసుకుని మైసిన్ కలిపి సుబ్బామైసిన్ అని పెట్టారు. సుబ్బామైసిన్ అనే పేరు ఇప్పటికీ అమెరికాలో విన్నా సరే ఇది మన భీమవరం పేరు, ఇది మన భీమవరం మందు, ఇది మన ఆంధ్రుల మందు అని గుర్తు రావట్లా. మిగిలింది ఆయన, మనమా? ఎవరు మిగులుతామండి? సజాతో ఏన జాతి ఏన జాతి వంశ సమున్నతి పరివర్తన సంసార మృత కోవా న జాయితే సజాతో ఏన జాతి ఏన జాతి వంశసమున్నతం. నిత్యం ఈ కాలచక్రం తిరుగుతూ ఉంటే కొన్ని కోట్ల జీవరాశులు చచ్చిపోతున్నాయే, మన కళ్ళ ముందే ఎంతోమంది పాడగట్టి వెళ్ళిపోతున్నారే, వాళ్ళెవరూ మిగలరండి. సజాతో ఏన జాతి ఏన జాతి వంశసమున్నతం. ఎవరు తన పుట్టుక ద్వారా తన వంశానికి, తన కుటుంబానికి, తన తల్లిదండ్రులకి, తన దేశానికి పేరు తీసుకొస్తాడో వాడు పుట్టినట్టు లెక్క, మిగిలిన వాళ్ళు పోయినట్టు లెక్క అని చెప్పింది శాస్త్రం.